హలో నమస్తే. తమిళనాడులో కోర్స్ మన రాజకీయం కాదు కానీ బట్ నాకు కొద్దిగా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది తమిళనాడు పాలిటిక్స్ మీద. ఎందుకంటే మన నైబరింగ్ స్టేట్, మొరవర్ మనం అక్కడి నుంచే చీలేము, ప్లస్ తెలంగాణ ప్లస్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మూడు ఒకటే. మూడు కూడా కలిసి ఉన్నటువంటి రాష్ట్రాలే. అందుకని ఐ డోంట్ సీ డిఫరెన్స్ బిట్వీన్ తమిళనాడు, తెలంగాణ అండ్ ఆంధ్ర. మొత్తం ఒకటే అనే ఫీలింగ్లో నేను ఉంటాను. ఓకే, బట్ అందుకని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. తెలంగాణలో ఏం జరుగుతుంది, తమిళనాడులో ఏం జరుగుతుంది కూడా చూస్తూ ఉంటాను. సో నాకు తమిళనాడులో ఒక ఒక హీటెక్కిన రాజకీయం కనిపించింది. అందుకని జస్ట్ మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను. అదేంటంటే ఉదయనిధి స్టాలిన్, అదే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, ఒక యువకుడు ఎవరైతే ఉన్నారో, ఒక సినిమా యాక్టరు, అతనికి ఇప్పుడున్నటువంటి బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి ఒక పెద్ద సోషల్ మీడియాలో ఛాలెంజ్లు జరుగుతున్నాయి, ప్రతి సవాలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరి మధ్య. దేని గురించి అంటే, తమిళనాడులో గొడవ వచ్చింది అని అంటే బీజేపీకి రూలింగ్ పార్టీ అండ్ డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ఇది రెండు ఒకటే. రెండు కూడా ఒక పార్టీ నుంచి వచ్చినాయి కాబట్టి డిఎంకేకి ఏఐడిఎంకే డిఫరెన్స్ కాదు, ఇద్దరు ప్రత్యర్థులు అంతే. కానీ బట్ ఇద్దరు కూడా పెరియార్ వారసులే ఇద్దరు. సో కాబట్టి ఆ రెండింటిని డిఫరెన్స్ లేదు. బట్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ డిఎంకే, సాధారణంగా జరిగేటువంటి గొడవ ఒకటే. ప్రైమరీ 90% ఛాన్సెస్ గొడవ ఎక్కడ జరిగిద్దంటే భాష మీదే గొడవ జరిగిద్ది వాళ్ళకి. ఒకటి భాష మీద, రెండు మతం మీద గొడవ జరిగింది. ఇది తప్ప పెద్ద గొడవలు ఉండవు అక్కడ తమిళనాడులో. ఇప్పుడు అదే మళ్ళీ భాష మీద గొడవ వచ్చింది. అదేంటంటే హిందీని మూడో భాషగా మీరు యాడ్ చేయాలి అనేటువంటి బీజేపీ ఎన్ఫోర్స్ చేస్తుంది దేశం మొత్తం మీద. దేశం మొత్తం మీద కూడా హిందీని మూడో భాష కానీ థర్డ్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ చేయాలి. మీరు మీ రాష్ట్రంలో ఎన్ఫోర్స్ చేయండి, మీరు హిందీని ఎన్ఫోర్స్ చేయండి అని చెప్పి దేశం మొత్తం మీద పంపిస్తే ఒకే ఒక రాష్ట్రం ఎప్పుడు దాన్ని వ్యతిరేకిస్తుంటారు, తమిళనాడు. ఇక మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లో మోడీ గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పింది మేము చేయమనంత సీన్ ఏం లేదు. ఇక్కడ అధికారము ప్రతిపక్షంలో ఇద్దరు కూడా మోడీ గారిని అంటలేదు ఎవరు. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కానీ అక్కడ మోడీ గారిని అంటల్లా. వాళ్ళకి అంత అవసరం లేదనిపిస్తుందా మరి ఎందుకు వచ్చిన గొడవ అయినా కానీ. కారణాలు ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో అంత లేదు. హిందీని వ్యతిరేకిస్తారు అని నాకైతే అనిపించట్లా. మోడీ గారు ఒక ప్రపోజల్ పంపిస్తే ఇద్దరు స్టాంప్ వేసేస్తున్నారు. అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ, ఇక జనసేన, అలాగూ బీజేపీ ఉంది. ఇక ఒకే ఒకరు అపోజ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేసి వాళ్ళు లేదు, కాంగ్రెస్ లేదు బలంగా. ఓకే, ఆంధ్రప్రదేశ్లో పెద్ద కాంగ్రెస్ లేదు కాబట్టి ఇట్స్ నాట్ షోయింగ్ మచ్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్. బట్ తమిళనాడు వాళ్ళు గట్టిగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. హిందీ భాషని మూడో లాంగ్వేజ్గా మేము ఒప్పుకోము అని. వాళ్ళు ఎందుకంటారంటే, ఇప్పుడు థర్డ్ లాంగ్వేజ్ కదా పెట్టమన్నాము, మిమ్మల్ని హిందీ మళ్ళీ తమిళ్ని రీప్లేస్ చేయమనలేదు కదా, థర్డ్ లాంగ్వేజ్ కూడా పెట్టడం అని అంటే వాళ్ళు ఏమంటారు, మాకు అంత స్ట్రెయిన్ ఎందుకంటారు. వై షుడ్ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, వీ లెర్న్ తెలుగు, తమిళ్, దెన్ వై షుడ్ వి టేక్ స్ట్రెయిన్ ఆఫ్ మ్యాండేటరీలీ ఫోర్సింగ్ చిల్డ్రన్ టు లెర్న్ హిందీ. మాకు అంత అవసరం ఏముంది అని అంటారు. అది మన జాతీయ భాష. మన రీసెంట్గా రవిచంద్రన్ అశ్విన్ క్రికెటర్ ఎవరైతే ఒక అతను ఉన్నాడో, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు, క్రికెటరు, స్పిన్నరు. ఈ అశ్విన్ కూడా ఏమన్నాడు, మన తమిళనాడులో ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి ఆ యూనివర్సిటీలో మాట్లాడుతూ తనేమన్నాడంటే, హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ అన్నాడు. ఓకే, హిందీ ఈజ్ ఓన్లీ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ బట్ నాట్ నేషనల్ లాంగ్వేజ్. దాని మీద గొడవ చేశారు నార్త్ ఇండియా. మరి అప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అదే రాశారు, దెర్ ఆర్ ఓన్లీ 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా, దట్ ఈస్ వన్ ఈజ్ ఇంగ్లీష్ అండ్ వన్ ఈజ్ హిందీ. అఫీషియల్ లాంగ్వేజ్ అని రాశారు తప్ప హిందీ, ఇంగ్లీష్, మళ్ళీ ఇంగ్లీష్ కూడా అఫీషియల్ లాంగ్వేజే కదా, మరి నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేశారు. బీజేపీ వాళ్ళు ప్రమోట్ చేశారు, నార్త్ ఇండియన్స్ ప్రమోట్ చేశారు హిందీని. సో కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు దాన్ని. వై షుడ్ వి టేక్ అవర్ స్ట్రెయిన్, మా పిల్లలకి మేము ఎంత స్ట్రెయిన్ ఎందుకు పెట్టాలి, వాళ్ళకి అన్ని నేర్చుకోమని ఎందుకు బలవంతం చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి గొడవ నడుస్తుంది.
దాని మీద ఇప్పుడు అక్కడ అన్నామలై ఎవరైతే ఉన్నాడు బీజేపీ అతను ఏంటంటే మీరు ఐ మీన్ లెర్న్ మీ హిందీ నేర్చుకోండి అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ లేపాడు అతను. ఒక క్యాంపెయిన్ తీసుకొని వెళ్తాను, ఇళ్ళకి వెళ్ళి నేను హిందీ నేర్చుకోమని చెప్తానని చెప్పి బీజేపీ అధ్యక్షుడు ఒక క్యాంపెయిన్ లేపితే ఉదయనిధి స్టాలిన్ గెట్ అవుట్ మోడీ అని ఒక స్లోగాన్ పెట్టాడు. అక్కడ యాక్చువల్గా క్యాంపెయిన్ లేపింది ఎవరు? అన్నమలై. బట్ వాళ్ళు టార్గెట్ చేసింది మోడీని. వాళ్ళు గెట్ అవుట్ మోడీ అని చెప్పేసి ఒక స్లోగాన్ కొట్టారు. నేనంతా ట్రోలింగ్ చేశారు, ఫుల్ డే ట్రోలింగ్ కొట్టారు. గెట్ అవుట్ మోడీ, గెట్ అవుట్ మోడీ, గెట్ అవుట్ మోడీ అని ట్రోలింగ్ కొట్టారు. ట్రోలింగ్ కొడితే అన్నమలై ఈరోజు మార్నింగ్ ఇంకొకటి కొత్తగా మొదలెట్టాడు అతను సోషల్ మీడియాతో. గెట్ అవుట్ స్టాలిన్ అని చెప్పి కొట్టాడు అతను. వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు గెట్ అవుట్ స్టాలిన్ అని చెప్పేసి వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి అతిపెద్ద సోషల్ మీడియాలో జరుగుతున్న అతిపెద్ద ట్రెండింగ్లో ఉంది. మీరు ట్విట్టర్లోకి వెళ్ళి ట్రెండింగ్ చూస్తే అది గెట్ అవుట్ స్టాలిన్, గెట్ అవుట్ మోడీ అని 2 ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే ఏంటి, అవి రెండింటిని వాళ్ళు ట్రెండింగ్ కొట్టారు. ఇతను ఏమన్నాడంటే, ఎవరు బీజేపీ ప్రెసిడెంట్ అన్నమలై, నేను 6 o'clock వస్తాను, నువ్వు 6 o'clock రా, మన ఇద్దరు సోషల్ మీడియాలో కూర్చొని నువ్వు గెట్అవుట్ మోడీ అని పెట్టు, నేను గెట్అవుట్ స్టాలిన్ అని పెడతాను, ఎవరు ఆగకుండా ట్వీట్లు షేర్లు కొడతారో చూద్దాము, దాన్ని బట్టి ఎవరికి ఎంత స్ట్రెంగ్త్ ఉందో మీకు అర్థమైంది. మా బీజేపీకి ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది, తమిళనాడులో బీజేపీ పుంజుకుంది, ఈసారి మీ ప్రభుత్వం అయిపోతుంది, మా బీజేపీ రాబోతుంది అధికారంలో. కానీ అన్నామలై మరి అంత సీన్ ఉందో లేదో మనకైతే తెలియదు తమిళనాడులోకే, ఎందుకంటే జనరల్గా తమిళనాడు పీపుల్ లొంగరు. మరి ఇప్పుడు బీజేపీ యొక్క విజయ పరంపరను చూస్తే ఇప్పుడల్లా అది తెగేటట్లేదు. తమిళనాడులో గెలిచినా ఆశ్చర్యపోతుంది, తమిళనాడులో రేపొద్దున బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే షాక్ల మీద షాక్ ఇస్తుంది బీజేపీ, ఏదైనా జరగవచ్చు. సో అదే అతను అన్నాడు. అతను ఏమన్నాడంటే, మీ ఆఫీస్కి వస్తాను, అదే దాని పేరు ఏదో ఉండిద్ది, అన్నాలయ్యో ఏదో ఉండిద్ది, ఒక డిఎంకే ఆఫీస్కి వస్తాను అని అంటే, స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ అందేంటంటే, మీకు దమ్ముంటే నా ఆఫీస్లో కడుగు పెట్టేప్పుడు చెప్తా అన్నాడు. సో అది మళ్ళీ హీట్ ఎక్కి నేను మీ ఆఫీస్కి వస్తానంటే నీ ధైర్యం ఉంటారా ఆఫీసులో కడుగు పెట్టాను అన్నాడు అనమాట. సో ఈ యుద్ధం నడుస్తుంది తమిళనాడులో. గతంలో కూడా గెట్అవుట్ రవి అని గవర్నర్ మీద ట్రోల్ చేశారు వాళ్ళు. గవర్నర్ ఎవరైతే ఉన్నారో గవర్నరు బీజేపీ అతను కూడా ఇదే భాష మీద లోకల్ నేషనల్ యాంథము, అక్కడ అతనిళ్ళు కూడా ఏంటంటే నేషనల్ యాంథము అంటే అక్కడ లేదు, ముందు మేము మా తమిళనాడుది పడతాము అంటే లేదు, ముందు నేషనల్ యాంథం పాడమంటాడు ఇతను. ఇది ఒక గోల. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని ఒక సాంగ్ ఉండేది. ఈ మా తెలుగు తల్లికి మల్లెపూదండ సాంగ్ అనేది ఏడిపోయింది ఎవరికి తెలియదు, అది పాడరు. అందరు తెలుగు భాష గురించి మాట్లాడతారు, తెలుగు భాష గురించి, తెలుగు జాతి గురించి, తెలుగు భాష గురించి, తెలుగు నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు భాషనే కాపాడాలని చెప్పి చెత్తంతా చెప్పారు కదా. వాళ్ళెవరు కూడా మా తెలుగు తల్లికి మల్లెపూదండగా అనేది పాడరు. జగన్ ఇంగ్లీష్ మీడియం పెట్టి మంచి పని చేశారు. జగన్ ఏం చేసిన ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఎందుకంటే ఈ ఊరికే ప్రసంగాలు ఇస్తారు తప్ప తెలుగు భాషను కాపాడాలి చెత్త ఇదంతా ఏం లేదు. ఓట్ల కోసం, ఓట్ల రాజకీయం కోసం, ఓట్లను చేల్చడం కోసమే తప్ప ఎవరికి తెలుగు భాష మీద లేదు. నిజంగా తెలుగు భాష మీద ఉంటే మీరేం చేయాలి? ఇప్పుడు అదే మా తెలుగు తల్లికి మల్లెపూ దండం అనే దాన్ని మీ ప్రతి స్కూల్స్లో మ్యాండేటరీ చేయాలిగా, చేశారా? చేయలేదు కదా. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది అదేమంటారంటే వాళ్ళ భాషని నెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో మీరు పడి ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి భాషలని మీరు తొక్కడానికి ప్రయత్నం చేయడమే తప్ప, నాకు తెలిసిన వరకు ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు రావాలి. మరి అది వచ్చిద్దో లేదో ఇంక దేవుడికి తెలియాలి. మార్పు రావాలంటే నేను అదే కోరుకుంటాను, ఏంటంటే డివైడ్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్. గెలిచినా గెలవకపోయినా డివైడ్ అవ్వాలని నేను కోరుకుంటాను. అదే చాలా రోజుల నుంచి నేను అదే చెప్తుంది, ఏంటంటే ఒక కంప్లీట్గా సెక్యులరిజం గురించి, లోకల్ గురించి, భాషల గురించి అలా కొట్లాడుతూ ఉండాలి. ఒకరు అటువైపు ఉన్న పెద్ద డిఫరెన్స్ లేదు, అట్లీస్ట్ వన్ సైడ్ మన కోసం కొట్లాడే వాళ్ళు ఉన్నారనేటువంటి ధైర్యం ఉండేది.
మొత్తం రాష్ట్రం ఇప్పుడు 25కి 25 సీట్లు ఇప్పటికే గెలిస్తే మళ్ళీ మోడీని గెలిపిస్తారని చెప్పేటువంటి ఒక భయం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది చాలామందికి. అలా మొట్టమొదటి వ్యక్తిని నేనే. అది అఫ్కోర్స్ 29లోపు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. జగన్ గారు ఇండియా కూటమిలోకి వెళ్తారో లేదో తెలియదు, వెళ్ళినా వెళ్ళవచ్చు, కంప్లీట్గా ఒకవైపుకి రావచ్చు జగన్ గారు, లేదంటే అతను చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమికి రావచ్చు. మరి ఇద్దరు మళ్ళీ 25కి 25కి మళ్ళీ ఆయనకే ఇస్తాము అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ మార్పు రాదు. మార్పు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.